హాయ్ అండి. ఈరోజైతే మనం చూస్తే మనం నిన్న ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో అదే జరిగింది. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ చూడండి. ఎగ్జాక్ట్‌గా మనం అనుకున్నాము 23,000 కన్నా డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం ఫాల్ వస్తుంది. 1 అవర్ తర్వాత వెయిట్ చేసి ఎంట్రీ ప్లాన్ చేసుకోండి అని. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. మార్నింగ్ 1 అవర్ తర్వాత నుంచి రివర్సల్ స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా ర్యాలీ చేస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన టైం. రేపు ఒకవేళ 23,000 100, 150 టు అబోవ్ స్టార్ట్ అయింది అని అంటే అప్వర్డ్ మొమెంటమ్ చూసే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అవుతుందా లేదా అనేది అయితే మనం అబ్జర్వేషన్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో. మార్నింగ్ నేను ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను ఈరోజు. నేను లాస్ట్లో చూపిస్తాను ఆ ట్రేడ్ ఏంటి అనేది. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు మనం డిస్కషన్ చేసినట్టే ఫస్ట్ ఒక 1.5 అవర్ సేమ్ డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కూడా రివర్సల్ అయితే మనకి పికప్ స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా ఇది రీటెస్ట్ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా అబోవ్ స్టార్ట్ అవుతుంది. సో రేపు ఒకవేళ 49,500 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే మనం 50,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు 49,500 కన్నా బిలో ఓపెన్ అయింది అని అంటే మళ్ళీ 49,000 వైపుగా మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. ఈరోజు స్టాక్స్ కొద్దిగా మనకి రిలాక్స్గా కనిపిస్తున్నాయి. కొద్దిగా మొమెంటమ్ అనేది స్టాక్స్లో ఉంది. బట్ ఇది కంటిన్యూ అవుతుందా లేదు చూడాలి. యాక్సిస్ బ్యాంక్లో మీరు చూస్తే ఓన్లీ మనకి లాస్ ఈరోజు 0.99 పైసా లాస్ అయితే మనకి చూపిస్తూ ఉంది. మిగతా స్టాక్స్ అన్నీ కూడా కొద్దిగా రికవర్ అయితే అవుతున్నాయి. సో ఈ బ్యాంక్ నిఫ్టీ నేను 5 మినిట్స్ చార్ట్లో ఓపెన్ చేసి నేను మీకైతే చూపిస్తాను ఎక్కడ ఎంట్రీ అనేది నేను తీసుకున్నాను అనేది. ఎగ్జాక్ట్ ఎప్పుడైతే నిన్నటి 3 తర్వాత ఒక లెవెల్ కన్సిస్టెన్స్గా ఉండింది కదా. సో 49,200 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ క్యాండిల్లో ఎంట్రీ అయితే తీసుకున్నాను. అండ్ 9:55 క్యాండిల్లో ఎగ్జిట్ అయితే అయ్యాను. నేను ఎగ్జిట్ అయిపోయాక ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి రివర్సల్ అయితే స్టార్ట్ అయిపోయింది. బికాజ్ అక్కడికే అది చాలా ఫాల్ అయితే వచ్చింది. 49,000 దగ్గర ఎక్కువగా ఉండింది, మనకి రేషియో ఎక్కువగా ఉండింది. చూస్తే మీరు ఇక్కడ చూడండి 47,400 పిఈ అనేది విత్ 4,000తో బై చేశాను. అండ్ 2,358 is my profit. Today, thank you so much for watching my videos.